ముద్దుకి 50,000 డిమాండ్ అంటండి. వ్యాపారిపై వలపు వల 17 లక్షల వసూలు, చాట్ డిలీట్ చేసేందుకు 1 కోటి డిమాండ్, ప్రీ స్కూల్ నిర్వాహకురాలు 2 రౌడీ షీటర్లు అరెస్ట్. అమ్మ ముద్దుకి 50,000 కాస్ట్లీకి ఇస్తా అనుకుంటా కదా ఇదే. ఎక్కడిది? ఒక వ్యాపారిపై వలపు వల విసిరింది. అమ్మాయిలు విసిరితే మనోళ్ళు పన్ను ఎవడుంటాడు చెప్పండి? డబ్బు కోసం బెదిరించిన ప్రీ స్కూల్ ప్రిన్సిపాల్ సహా 2 రౌడీ షీటర్లు బెంగళూరు సిసిబి పోలీసులు అరెస్ట్ చేశారు. బెంగళూరు మహాలక్ష్మి లేఅవుట్ లో శ్రీదేవి అనే యువతి ప్రీ స్కూల్ నిర్వహిస్తుంది. ఇదే ప్రాంతానికి చెందిన వ్యాపారి తన పిల్లలను 2023లో ఆ స్కూల్లో చేర్చారు. ఆ క్రమంలో ఆయనతో శ్రీదేవికి పరిచయం అయింది. పాఠశాల నిర్వహణ, ఇతర అవసరాల కోసం అతని 2 లక్షలు అప్పు తీసుకుంది. 2024లో తిరిగి చెల్లిస్తానని హామీ ఇచ్చింది. ఆ తర్వాత వారి మధ్య స్నేహం కాస్త ముందుకెళ్ళింది. మొదట్లో ఒక ముద్దు పెట్టేందుకు శ్రీదేవి ఏకంగా 50,000 వసూలు చేసిందంట. అప్పుగా తీసుకున్న మొత్తాన్ని తిరిగి ఇవ్వాలని ఈ ఏడాది జనవరిలో వ్యాపారం అడగడంతో ఏం కావాలో చెబితే ఒకేసారి ఫైనాన్స్ వ్యవహారాలు సెటిల్ చేసుకుందామని శ్రీదేవి ప్రతిపాదించింది. లివ్ ఇన్ రిలేషన్షిప్ లో ఉందామని చెప్పి అత్యవసరంగా 15 లక్షల రూపాయలు అడిగి తీసుకుంది. ఫిబ్రవరిలో మరోసారి డబ్బులు డిమాండ్ చేసింది. దీంతో విసుగు చెందిన వ్యాపారి ఆమెకు దూరంగా ఉన్నాడు. ఈ క్రమంలో మార్చి 12న వ్యాపారి భార్యకు శ్రీదేవి ఫోన్ చేసి మీ పిల్లలకు టీసీలు ఇస్తాం, మీ భర్తను పంపని సూచించారు. ఆ మేరకు ఆయనకు పాఠశాల వద్దకు వెళ్లేసరికి బీజాపూర్ చెందిన రౌడీ షీటర్ల గణేష్ కాలే, సాగర్ మొరే అక్కడ ఉన్నారు. వాగ్వాదం తర్వాత వ్యాపారి ఇంటికి వెళ్లి 1 కోటి రూపాయలు డిమాండ్ చేశారు. చివరికి 20 లక్షల ఒప్పందం కుదుర్చుకున్నారు. అడ్వాన్స్ గా 1,90,000 తీసుకొని వదిలేశారు. మార్చి 17న వ్యాపారి శ్రీదేవికి ఫోన్ చేసి 50 లక్షలు ఇస్తే అశ్లీల వీడియోలు, చాటింగ్ డిలీట్ చేస్తానని, లేదంటే నీ భార్యకు పంపుతానని బ్లాక్మెయిల్ చేసింది. దీంతో వ్యాపారి నేరుగా పోలీసులు ఆశ్రయించాడు. ఏమి సిగ్గులేని పనులండి మీకు? అంతంత వ్యాపారులు, అంతంత డబ్బున్న వాళ్ళు ఇట్లాంటి దగ్గర కక్కుడు పడతారు. ఒక స్కూల్ నడుపుతుంది. స్కూల్ నడిపే ఒక స్కూల్ టీచర్ అంట, ఒక విద్య విద్యార్థులు నేర్పాల్సిన ఇలాంటి వాళ్ళు చేపట్టి చాలా మందికి చెడ్డ పేరు. ఒకటి గుర్తుపెట్టుకోండి, అమ్మాయిల విషయంలో ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. ఖచ్చితంగా అది ఎవరికైనా సరే. రీసెంట్ గా మనం ఒక జర్నలిస్ట్ విషయంలో కూడా ఇదే చూసాము. పాపం అమ్మాయి కేసు పెట్టింది ఎవరో అమ్మాయి జర్నలిస్ట్ మనోడి మీద. అక్కడ ఏం జరిగిందో మనకి తెలియదు, కానీ ఏది ఏమైనా కొంత అమ్మాయిలకి దూరంగా ఉండటం బెటర్ అండి.